మేజర్ షిప్పింగ్ రూట్స్ అండ్ మేజర్ షిప్పింగ్ కంపెనీస్ ఇవన్నీ గమనిస్తే అక్కడ మ్యారిటైమ్ పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా ఏవైతే కార్బన్ ఎమిట్ చేసే ఫ్యూయల్స్ ఉన్నాయో, కర్బన ఉద్గారాలు చేసే ఫ్యూయల్స్ ఉన్నాయో అవి వాడుతున్నాయి అనమాట. ఈ ఇంధనం షిప్పింగ్ ఇండస్ట్రీ వాడుతుంది. మనందరూ తెలుసు, ఎక్కువగా షిప్పింగ్ అనేది ఈ ఆయిల్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ వీటన్నిటిని ట్రేడ్ చేయడానికి, వీటన్నిటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. అయితే భవిష్యత్తులో ఈ ట్యాక్స్ పడితే కనుక, అంటే 2028 నుంచి ఈ ట్యాక్స్ అమల్లోకి వస్తుందంట. ఈ కార్బన్ ట్యాక్స్ మొదలైతే ఏమవుతుందో తెలుసా, షిప్పింగ్ ఇండస్ట్రీ మీద భారం పడుద్ది. ఆ ఇండస్ట్రీ కాస్త ఫ్యూయల్ ప్రైసెస్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఒక్కసారి ట్యాక్సెస్ పెరిగితే, కార్బన్ ట్యాక్స్ లాంటి ట్యాక్సెస్ పెరిగితే ఆటోమేటిక్గా రవాణా ఖర్చు పెరుగుద్ది అనమాట. రవాణా ఖర్చులో షిప్పింగ్ ద్వారా ఎక్కువ రవాణా ఏం జరుగుద్ది, ఎక్కువగా షిప్పింగ్ అనేది క్రూడ్ ఆయిల్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ ఇదంతా జరగడం వల్ల విపరీతమైన ఖర్చు పెరుగుద్ది అనమాట. దాదాపు 2030 కల్లా ఇలా కార్బన్ ట్యాక్స్ ద్వారా షిప్పింగ్ ఇండస్ట్రీలో డబ్బులు వసూలు చేస్తే $40 బిలియన్ వసూలు చేయొచ్చంట. ఇదంతా కూడా అంతర్జాతీయ క్లైమేట్ పాలసీతో సింక్రనైజ్ చేసి ఏదైతే ఈ $40 బిలియన్ డబ్బులు వస్తాయో, ఏదైతే షిప్పింగ్ ఇండస్ట్రీ మీద కార్బన్ ట్యాక్స్ వేస్తారో ఆ డబ్బులన్నీ కూడా మ్యారిటైమ్ సెక్టర్లో, ఈ మొత్తం ఓషన్స్ మ్యారిటైమ్ సెక్టర్లో డీకార్బనైజేషన్ ప్రాసెస్కి వాడతారంట. అంటే కర్బన ఉద్గారాలు తగ్గించడానికి ఏదైతే కార్బన్ ట్యాక్స్ డబ్బులు ఉంటాయో అవన్నీ కూడా మ్యారిటైమ్ సెక్టర్లో ప్రత్యేకంగా వాడతారంట.